జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకి జై. మేము ఈరోజు భారతీయ కిసాన్ సంఘ్ ఆదేశాల మేరకు మేము ఇవాళ మిడ్దొడ్డి గ్రామంలోని ఒక రైతులను మేము సందర్శించే తోటను డ్రాగన్ ఫ్రూట్స్ తోటను సందర్శించాము. ఆయన రాజయ్య గారు క్లుప్తంగా ఆయన సూచన సలహాలు మంచిగా ఇచ్చినారు. మాకు ఆయన సూచనల మేరకు ఏంటంటే ఆయనను ఈ క్రాప్నికి మళ్లించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసిండు. రైతులకు కూడా ప్రోత్సాహం బాగిస్తున్నాడు. ఏంది అంటే వాటర్ ఎక్కువైతే ఇబ్బంది అనే రోజులలో వేరే పంటలకు ఉన్నాయి. వాటర్ కావాలి, వాటర్ లేదు అని కాదు. దీనికి వాటర్ ఎక్కువైతే ఫంగస్ ఎక్కువ వస్తుంది. వాటర్ లేకుండానే ఉంటుంది. కాబట్టి దీన్ని సీడ్గా అమ్ముకొని రైతు బాగుపడవచ్చు, ప్లస్ పళ్ళు అమ్ముకొని బాగుపడవచ్చు. ఈ రకంగా నీటి ఎద్దడి తట్టుకోవచ్చు. దీనికి కూలీల బెడద లేదు, ఇక్కడ చీడపీడల బాధ లేదు, మార్కెటింగ్ బాగానే ఉంటుంది, రైతు కూడా రేటు కూడా మంచిగా ఉంటుంది. ఆయన సూచన సలహాలు క్లుప్తంగా ఇచ్చిర్రు. దీన్ని క్షేత్రస్థాయిలో తీసుకుపోయి మేము రైతులను ప్రోత్సహిస్తాము. రైతుకు ఈ గవర్నమెంట్ కూడా వ్యవసాయ శాఖ స్పందించి రైతులకు ఈ రకంగా వివరించి ఫస్ట్ పెట్టుబడి సాయం ఏదంటే ఈ ఫోన్లు కావచ్చు, సీడ్స్ కావచ్చు, ఈ డ్రిప్స్ కావచ్చు ఇచ్చి ప్రోత్సహించి ఒక్కసారి రైతుకు నిలబెడితే 30 ఏళ్ళ దాకా నీ గవర్నమెంట్ సాస్తాడు, ప్రజలను సాస్తాడు. ఇది చాలా దృష్టి పెట్టుకొని రైతులను ఈ ఫ్రూట్స్ ద్వారా ఈ డ్రాగన్కు మళ్లించే ప్రయత్నం చేయాలని ఈ మనస్ఫూర్తిగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. జై జవాన్ జై కిసాన్. హలో, రైతులకు ముఖ్య సూచన ఏంటంటే ఇప్పుడు దీనికి ఒక ఫోన్లు మీద ఒకటి ప్లేట్ అనేది వాళ్ళకి ఇస్తే పోసే వాళ్ళకి ఇస్తే ఏంటంటే వాళ్ళు డస్ట్ ఎక్కువ పోసి సిమెంట్ నాణ్యత తక్కువ చేసి వైర్ తక్కువ చేసి దీన్ని నాణ్యత లోపంగా ఉంటుంది. కాబట్టి దీనికి 2 ఎకరాలు అంటే దాదాపు 500 అంటే 1000 ఫోన్లు పడతాయి. దాన్ని లేబర్ పెట్టుకొని మనమే సిమెంట్ ఉసుకే సలాక మంచిగా అలిపించుకొని సెంటరింగ్ వాళ్ళతో మంచిగా చేసుకుంటే మంచిగా గట్టి నాణ్యతగా ఉంటుంది, ప్లస్ మనకు ఫ్యూచర్ కూడా బాగుంటుంది అని రైతులకు తెలియజేస్తూ, మళ్ళీ ఒకటి ఏంటంటే ఇప్పుడు కొనుకొచ్చుకుంటే కాస్ట్ అతనికి లాభం మిగిలాలి. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ బాధ కూడా మనకు తప్పుతుంది, నీళ్లు కూడా మనం అనుకున్న రకంగా దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కేవలం డ్రాగన్ ఫ్రూట్స్ ఏంటంటే దీనికి వాటర్ అనేది ఎక్కువ ఉంటేనే బాధ, తక్కువ ఉంటే బాధ లేదు, చీడపీడల బాధ లేదు, కైకిలోల గురించి బాధ లేదు, మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు మార్కెట్ నీ దగ్గరికి వచ్చి కొనుక్కపోతారు. నువ్వు ఎట్లా అమ్ముకోవాలని బాధ లేదు, నువ్వు దగ్గరికి వచ్చి వాళ్ళు వచ్చి కొనుక్కపోతారు. మళ్ళీ ఒకటి ఏంటంటే ఇంట్లో ఫెసిలిటీ ఏంటంటే దీన్ని సీడు రకంగా కూడా మలుచుకొని ఇతర రైతులకు నువ్వు ప్రోత్సహించేది ఉంటుంది. ఈ విత్తనాలు ఇచ్చి వేరే కుటుంబాలను ప్రోత్సహించి ఆ కుటుంబాలు కూడా బాగుపడే రకంగా దిశలో వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు అనంతపురం తీసుకుపోయి అక్కడ తీసుకొచ్చినట్టు అక్కడ 70 రూపాయలది, ఇక్కడికి వచ్చేసరికి 100 రూపాయలు అయింది. ఇక్కడ 40 రూపాయలకే ఈ రైతు గారు 40 రూపాయలకే ఇస్తున్నాడు. మళ్ళీ మంచి సీడ్ అది ఈ సప్లై చేసుకుంటూ కొన్ని కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుండు. ఈయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ కుటుంబాలు కూడా ముందు ఇది రాజయ్య గారిని యాడ్ చేసుకుంటూ మంచి దశలో ఉంటాయని చెప్పి ఇంకా నలుగురికి ఎంకరేజ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జవాన్ జై కిసాన్.